ధర్మ మార్గమున ప్రవర్తించువారు ఇతరుల సొమ్మునకు ఆశపడరు. మొట్టమొదటి నువ్వు ధర్మ మార్గమున ఉన్నాడా లేదా అనడానికి ప్రూఫ్ ఏమిటంటే ఇతరుల సొమ్ము మీద ఏమాత్రం ఆశ లేకుండా ఉండడం ఫస్ట్ రిక్విజిట్ ధర్మ మార్గం ఉన్నవాళ్ళు. అట్టివాడు అయ్యును బలిచక్రవర్తి ఇంద్రుని రాజ్యంపై దండెత్తి శూరుల మార్గమున ఇంద్రుని రాజ్యమును అపహరించను. క్షాత్రధర్మము దృష్టిలో చూచినచో రాజ్యం బలిచక్రవర్తిదే. సృష్టి ధర్మమునకు ఇది వ్యతిరేకము గనుక ఆ దృష్టితో విష్ణువు దాన్ని మరలా అపహరించవలసి వచ్చెను. ధర్మ మార్గమున ప్రవర్తించువారు బలి ధర్మ మార్గంలో ప్రవర్తించినటువంటి వాడు, ధర్మం తప్పలేదు ఎప్పుడు కూడా. ధర్మ మార్గమున ప్రవర్తించు వారి సొమ్మును అపహరించవలనన్నచో వినయముగా ఇక్కడ చిన్న తమాషా మెలికుంది. అంటే ధర్మ మార్గమున ఉన్నటువంటి వాడి సొమ్మును అపహరించడం ఏంటంటే తప్ప రైట. అంటే ఆ సొమ్మును వాడు తెలియకుండా దొంగతనం చేసి అపహరిస్తే తప్పు. ఈ దొంగతనం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి నీకేం కావాలంటే నాకు 3 అడుగులు కావాలన్నాడు. అతను తన స్వశక్తితో న్యాయంగా యుద్ధం చేసి గెలిచి సంపాదించాడు ముల్లోకాల్ని. కాబట్టి న్యాయబద్ధంగా అతనిదే రాజ్యం, కానీ ధర్మబద్ధంగా కాదన్న. ఎందుకు ధర్మబద్ధంగా కాదు అంటే ఈ సృష్టి ధర్మాలు భగవంతుడు ఏర్పాటు చేసిన దానిలో ఇంద్రుడు అనేటువంటి వాడికి అది ఇవ్వబడింది. కాబట్టి దాన్ని చేజెక్కించుకోవడం అనేటువంటిది సృష్టి ధర్మానికి విరుద్ధం. కాబట్టి కేవలం వాళ్ళెవరు అడిగారు కాబట్టి ఏం చేయలే, సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఉంది కాబట్టి సృష్టి ధర్మాన్ని పరిరక్షించడం అనేటువంటిది పరమాత్మ యొక్క ఇది కనుక ఆయన అక్కడ పనిచేశాడు. కాబట్టి అలాంటప్పుడు ఆ చేయడం కోసం తను యాచించడానికి కూడా వెనకాడడు అన్నారు. అందుకని వినయముగా ఉచితంగా యాచించవలనే కానీ తిరిగి తక్కువ విరోధం పెట్టుకుని సాధించడానికి వీలు పడదు. అంటే బలితో యుద్ధం చేశాడా, నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి లాక్కున్నావు కాబట్టి నిన్ను యుద్ధం చేసి వాడిని శిక్షించి వాడిని తీసుకుని వాడికి ఇవ్వలే. ఆ మార్గంలో కాకుండా యాచించాడు.